ఈ 1400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త కాలఘట్టం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోని ముస్లింలందరూ ఇస్లామిక మత ప్రచారకులతో సహా యూదులన్నా బహుదైవారాధకులన్నా ఎందుకు శత్రువులుగా పరిగణిస్తారు అంటే, ఎందుకు వాళ్లను దుర్మార్గులు, దుర్గంధులు అని సంబోధిస్తారు అంటే అది ఖురాన్ వాళ్లకు అలాగే బోధిస్తుంది కాబట్టి. విగ్రహారాధకులను, బహుదైవారాధకులను ఖురాన్ దుర్మార్గులు అని, దుర్గంధులు అని సంబోధిస్తుంది. పైగా ఎందుకు వీళ్ళ మీద ఇంత శత్రుత్వం స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త వీళ్ళ మనసుల్లోకి నింపాడు అంటే, ఈ ముహమ్మద్ కాలఘట్టంలోని యూదులు మరియు బహుదైవారాధకులు ఆయన యొక్క ప్రవాచకత్వాన్ని నిరూపించుకోమని ఆయన మీద ప్రశ్నలు వరకు కురిపించి చెమటలు కక్కించినటువంటి వాళ్ళు ఈ యూదులు బహుదైవారాధకులే. కాబట్టి ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏ సాక్ష్యము చూపించకుండా, ఏ ఆధారము వాళ్ళ ముందు చూపించకుండా కేవలం వాళ్ళను భయపెట్టడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే ఖురాన్లో మీకు చాలా సందర్భాల్లో చాలా చోట్ల అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు బనీ ఇస్రాయిల్లో నువ్వు నిజంగా ప్రవక్తవై ఆకాశం నుంచి ఏదో దివ్యవాణి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఒక చెల్మను సృష్టించు, ఈ ఖర్జూరపు మరియు ద్రాక్ష తోటల మధ్య నుంచి ఒక సెలయేరును సృష్టించు, లేదా నీకోసమే నువ్వు ఒక స్వర్ణ గృహాన్ని ఏర్పరచుకో, మేము నిన్ను ప్రవక్తగా అంగీకరిస్తాం. అంతేకాని మా పూర్వీకుల పాత కథలు తీసుకొచ్చి కొంత అరబ్బీ కవిత్వాన్ని తీసుకొచ్చి మా ముందు ఉంచి నేను ప్రవక్తనంటే అంగీకరించడానికి మేము మూర్ఖులము కాదు. పైగా నేను ఆకాశయాత్ర చేసి వచ్చాను అని ఏదైతే నువ్వు ఇక్కడ ప్రగల్భాలు పలుకుతున్నావో, నువ్వు నిజంగా ఆకాశంలోకి ఎగరగలిగే సామర్థ్యం నీకుంటే, ఆ చమత్కారం నీకు ఇవ్వబడి ఉన్నట్లయితే మేము చూస్తూ ఉండంగా, మా కళ్ళతో చూస్తూ ఉండంగా నువ్వు ఆ ఆకాశంలోకి ఎగిరి చూపించు అని వాళ్ళు ఖురాన్ సూర బనీ ఇస్రాయిల్లోని 93వ వచనంలో ప్రశ్నించారు. నువ్వు చెప్తున్నటువంటి గుర్రం కంటే తక్కువ, గాడిద కంటే ఎక్కువ అయిన ఒక జంతువు మీద నేను రాత్రి ప్రయాణం చేసి వచ్చాను అంటే అది నమ్మడానికి మేము మదర్సా మూర్ఖులం కాదు. ఔ యకూన లక బైతుం మిన్ జుఖ్రూఫిన్ ఔ తర్ఖా ఫిస్ సమాయి వలన్ నుమిన లి రుఖియక హత్తా తునస్సిల అలైనా కితాబన్ నఫ్రు. ఆకాశంలోకి ఎగిరి ఒక పుస్తకాన్ని అక్కడి నుంచి తీసుకొస్తే మేము నిన్ను అంగీకరిస్తాం తప్ప, నువ్వు ఒక సుప్రభాతం లేచి వచ్చి బుర్రాఖ్ అనే ఒక జంతువు మీద పోయి ఆకాశాలన్నీ చుట్టి వచ్చానంటే నమ్మడానికి మేం మూర్ఖులం కాదు అని వాళ్ళు పదే పదే ప్రశ్నించి చెమటలు కక్కించారు. కాబట్టే ఆ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త వాళ్లకు సమాధానాలు చెప్పలేక, చమత్కారాలు చూపించలేక, ఆధారాలు సాక్ష్యాలు చూపించలేక తన యొక్క ఫ్రస్ట్రేషన్ని అదే ఖురాన్లో మరో వచనం ద్వారా తన యొక్క ఫ్రస్ట్రేషన్ని వెళ్ళగక్కాడు అన్నాడు. ఇక్కడ స్పష్టంగా వీళ్లకు సమాధానాలు చెప్పలేక, చమత్కారాలు చూపించలేక, ఆధారాలు సాక్ష్యాలు తన దగ్గర ఏమీ లేవు కాబట్టి కేవలం తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనాల కోసం వీళ్లను మూర్ఖుల్ని చేద్దామని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటే, వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటే ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوا وفي آذانهم وقرا وإن يروا كل آيات لا يؤمنوا بها حتى إذا جاءوك يجادلونك يقول الذين كفروا إن هذا إلا أساطير الأولين. సుప్రభాతంలో వచ్చి నేను గుర్రంలో ఎగిరి ఆకాశంలోకి వెళ్ళి విహారయాత్ర నడిపి అల్లాహుతో కాఫీ తాగి వచ్చాను అని చెప్తే మా చెవులో పువ్వులు ఏమైనా ఉన్నాయా మేము నమ్మడానికి? నువ్వు ఆకాశంలో ఎగరగలిగితే మా కళ్ళ ముందు ఎగిరి చూపించు, మేము నిన్ను ప్రవక్తగా, నువ్వు చెప్పినవన్నీ విశ్వాసిస్తాం, నిన్ను ప్రవక్తగా అంగీకరిస్తాం. ఇది చాలా సహజమైనటువంటి తార్కికబద్ధమైనటువంటి ప్రశ్న. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఆకాశంలో నుంచి వచ్చాను, నేను నాకు దివ్యవాణి వినపడుతుంది అంటే ఏ ఒక్కడు నమ్మడు.
వాళ్లకు కావలసిన సాక్ష్యము ఆధారము చూపించవలసిన బాధ్యత వాళ్ళదే కాబట్టి చూపించాలి. చూపిస్తే ఎవరైనా నమ్ముతారు. చూపించకుండా ఈ తతంగం మొత్తం, ఈ నాటకం, ఈ గ్రంథాలు, ఈ ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటే ఎల్కేజీ కుర్రవాడు కూడా ఈ కాలంలో నమ్మడు. ఎవ్వరు ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ ఏ కాలంలోనూ ఎవ్వరూ నమ్మరు. కేవలం మదర్సా మూర్ఖులు తప్ప. యొక్క అసహనాన్ని ఈ వచనం ద్వారా ప్రకటించాడు. వారిలో కొందరు వింటున్నటువంటి వాళ్ళు మరి వారు దాన్ని అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసి ఉన్నాం, మరి వారి చెవులకు చెవుడు పట్టించి ఉన్నాం, మరి వారు ఏ అద్భుత సంకేతాన్ని చూసినా కూడా దానిని విశ్వాసించరు. నువ్వు ఫస్ట్ అద్భుత సంకేతాన్ని, చమత్కారాన్ని చూపించబోయి, చూపించకుండానే అందరినీ మూర్ఖులు చేయడానికి మేము చూపించినా మీరు విశ్వాసించరు అంటే నువ్వు చూపించి చెప్పాలి. అది అంటే చూపించడానికి తన దగ్గర ఏమీ లేదని ఆ అసహనం ఈ వచనంలో స్పష్టంగా అర్థమవుతుంది. చివరకు వారు నీ వద్దకు వచ్చి నీతో వాదులాడేటప్పుడు వారిలో సత్యాన్ని తిరస్కరించేవారు. ఇవి కేవలం పూర్వీకుల కట్టుకథలు మాత్రమే అని తిరస్కరిస్తారు. అది వాస్తవం. వాళ్ళ పూర్వీకుల యొక్క కట్టుకథల్ని తీసుకొచ్చి వాళ్ళ ముందే వచనాల రూపంలో పలుకుతూ ఉంటే వాళ్ళు ఏమైనా మూర్ఖులా?